నేను చాలా క్లియర్గా చెప్పాను. ఐ నో అంటే నాకు తెలుసు అని ప్రపంచంలో ప్రతి ఒక్క దేశంలో కూడా చెప్తున్నారు సార్. ప్రతి ఒక్క టీచర్ కూడా అలాగే బోధిస్తున్నారు. నా యొక్క సూటి ప్రశ్న ఏంటండి అంటే, ఐ నో అంటే నాకు తెలుసు అనేటటువంటి అర్థం ఏ విధంగా వస్తుందో ఇంగ్లీష్ భాషలో ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఏ మేధావి కూడా చెప్పగలగలేరు సార్. అందరూ వాడేస్తున్నారు కాబట్టి ఐ నో అంటే నాకు తెలుసు అని చెప్పేస్తున్నాం, కానీ ఐ నో అంటే నాకు తెలుసు అనేటువంటి మీనింగ్ అనేటువంటిది ఆ భాష ఇవ్వగలిగితే అది భాషే కాదు సార్. ఇంగ్లీష్ భాషలో ఉండేటువంటి ఒకే ఒక్క మెయిన్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఎప్పుడు మారదు సార్. మన భారతీయ భాషలలో కొన్ని కొన్ని అంటే వాక్యాలు సబ్జెక్టుతోనైనా ప్రారంభం కావడానికి అవకాశం ఉంది, లేక ఆబ్జెక్టుతోనైనా ప్రారంభం కావడానికి అవకాశం ఉంది, కానీ ఇంగ్లీష్ భాషలో లేదు సార్. ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను అంటే ఐ అండర్స్టూడ్, కానీ మనం ఏం చెప్తున్నాం తెలుసా సార్? ఐ అండర్స్టాండ్ అంటే నాకు అర్థమైంది. ఐ అంటే నాకు అని చెప్తున్నాం. అండర్స్టాండ్ అనేటువంటి V1 అనేటువంటి ప్రెజెంట్ టెన్స్ లో ఉండేటువంటి వెర్బ్ యొక్క అర్థాన్ని పాస్ట్ టెన్స్ లో చెప్పేస్తున్నాం. ఐ అండర్స్టాండ్. అలాగే క్వశ్చన్ అడగాలనుకోండి, డూ యూ అండర్స్టాండ్? డూ యూ అండర్స్టాండ్? ఇక్కడ యూ అనేటువంటి సబ్జెక్టివ్ ప్లేస్ లో ఉంది, దాని యొక్క అర్థం నీవు లేక మీరు అని వస్తుంది. కానీ మనం ఏం చెప్తున్నాం అంటే డూ యూ అండర్స్టాండ్ అంటే నీకు అర్థమైందా? మీకు అనేటువంటిది తప్పే, లేక మీకు అనేటువంటిది కూడా తప్పే. అలాగే డూ యూ అండర్స్టాండ్ అంటే దానికి మీనింగ్ అర్థమైందా అని పాస్ట్ టెన్స్ మీనింగ్ అడుగుతున్నా, అది కూడా తప్పే. విల్ యూ అండర్స్టాండ్ అంటే మీరు అర్థం చేసుకుంటారా, ఇది ఫ్యూచర్ టెన్స్. డూ యూ అండర్స్టాండ్ అంటే మీరు అర్థం చేసుకుంటావా, మీరు అర్థం చేసుకుంటారా, అంతే. భాష అనేటువంటిది ఎట్లా పడితే అలా రాసేరు సార్.